అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. వృషభ రాశి వారికి జూన్ 21 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే వృషభ రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని జ్యోతిష్యాలయం అండి. మన గురుగారు అఘోర తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, చెడు ప్రయోగాల నివారణ 100% చేస్తారు. మీరు కోరుకున్న స్త్రీ కానుకుంటున్నారా? మీరు కోరుకున్న పురుషుడు కానుకుంటున్నారా? అయితే ఒక్కసారి మన గురుగారిని సంప్రదించి ఉండండి. మన గురు పేరు వచ్చి గోపీరాజ్ స్వామి గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9881559967. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు 100% ప్రతి ఒక్క సమస్యకి వితిన్ డేస్లో పరిష్కారం చెప్తారు. సమస్య మీది పరిష్కారం మాత్రం మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇప్పుడు వృషభ రాశి దిన ఫలిత ప్రకారము వృషభ రాశి వారికి ప్రధానంగా కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాల నక్షత్రాల ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడి స్థితి వల్ల కుటుంబ విషయాలు, ఆర్థిక వ్యవహారాలు, వ్యక్తిగత నిర్ణయాలపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఇక గ్రహబలాల ప్రకారం శుక్రుడు అనుకూల స్థితిలో ఉండటం వలన గౌరవము, ఆకర్షణ, సౌకర్యాలు పెరుగుతాయి. గురుగ్రహ ప్రభావం వల్ల పెద్దల యొక్క సహకారము, శుభవార్తలు లభించే అవకాశం ఉంది. కుజ ప్రభావం కారణంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ వ్యాపార రంగాల్లో కొత్త అవకాశాలు కనిపిస్తున్నాయండి. ఇక వృషభ రాశి వారి రోజున ఉదయం స్నానం చేసి శ్రీ మహాలక్ష్మీదేవిని మరియు శ్రీ వెంకటేశ్వరం ఆరాధించడము శుభప్రదము. ఓం మహాలక్ష్మి మంత్రం 11 సార్లు లేదా 21 సార్లు చెప్పించండి. గోవులకు పచ్చగడ్డి లేదా పళ్ళు పెట్టడం శుభ ఫలితాలు ఇస్తుంది. తెలుపు లేదా లేత గులాబీ రంగుల్ని వస్త్రాలు ధరించడం అనుకూలంగా ఉంటుంది. ఇక ఆదివారము సూర్యనారాయణ స్వామి ఆరాధన అత్యంత శుభప్రదము. ఉదయాన్నే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి. ఆదిత్య హృదయం లేదా గాయత్రి మంత్రం పఠించండి. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం లేదా నామస్మరణ కూడా శ్రేయస్కరం అండి. ఇక రేపటి వృషభ రాశి వారికి అదృష్ట సంఖ్య 6, అదృష్ట రంగు తెలుపు లేత గులాబీ, అనుకూల సమయము ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు. జాగ్రత్త వహించాల్సిన విషయము కోపం, తొందరపాటు నిర్ణయాలు రేపటి మీరు తగ్గించుకోండి. రేపటిన వృషభ రాశి వారికి కుటుంబ సంతోషము, ఆర్థిక స్థిరత్వము, శుభవార్తలు కలిగించే అనుకూలమైన రోజుగా కనిపిస్తుంది. చాలా రోజుల నుండి మీ ఆత్మగౌరవానికి సంబంధించి అన్ని రకాల మార్పులు విషయము మిమ్మల్ని బాగా తక్కువ చేసి చూసినటువంటి కొంతమంది వ్యక్తులు వారి యొక్క ఓటమికి వారే ఒప్పుకొని మీ ముందు తలదించుకోబోతున్నారు. అలాగే మీకు కృతజ్ఞతలు కూడా తెలియజేయబోతున్నారు. తప్పైపోయింది అని చెప్పేసి వారికి వారే మీ కాళ్ళ సైతం పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అసలు ఇంతగా మీ జీవితంలో ఒక ప్రభావవంతమైనటువంటి మార్పు కలిగినటువంటి కారణం ఏంటి? అసలు గత కొన్ని సంవత్సరాలుగా మీలో అనేక రకాల ఏదైతే అవమానపడ్డారో, ఎక్కడైతే అవమానపడ్డారో, మరి వారే ఎక్కడైతే కన్నీళ్ళు పెట్టుకున్నారో, మరి సరిగ్గా అదే చోట ఆ వ్యక్తులే మీ కాళ్ళ దగ్గరికి ఎందుకు వస్తున్నారు? మీకు క్షమాపణలు ఎందుకు చెప్పుకోబోతున్నారు? అసలు మీ మధ్య పరిస్థితి కారణం ఏంటి? ఇటువంటి విషయాలు కూడా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా మీరు గర్వంతో నిలబడబోతున్నారు. మీరు నిజం చెప్పాలంటే మీ జీవితంలో ఎనలేనటువంటి గౌరవాన్ని పొందబోతున్నారు. ఊహించని విధంగా గ్రహస్థితులు మీ స్థాయిని అమాంతం కూడా పెంచబోతున్నాయి. అసలు ఆ అద్భుతమైనటువంటి పరిణామం ఏమిటి? మీరు అసలు ఏం చేయబోతున్నారు? ఈ విషయాలన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందామండి. రేపటి రోజున ఈ రాశి కన్నా కూడా మీలో ఒక ప్రత్యేకమైనటువంటి ఏదైనా సరే చెప్పలేనటువంటి మంచి సుందరతనం ఉంటుందన్నమాట. మీరు ఎంత త్వరగా అయితే కిందకు పడిపోతారో అంతే త్వరగా మరలా తిరిగి బ్యాలెన్స్ చేసుకొని పైకి లేస్తారు. అంతకంటే రెట్టింపు బలంతో మీరు పైకి లేస్తారని చెప్పుకోవాలి. మీకు అవమానం ఎదురైనప్పుడు ఆ అవమానాన్ని మీరు కుంగిపోరండి. అదొక మంటలాగా మీలో ఆవేశాన్ని కూడా నింపుతూ ఉంటుంది. ఆ ఆవేశమే ఆ వ్యక్తులు మీకు కాలు దగ్గర వచ్చేలా చేసింది. మిమ్మల్ని గొప్ప స్థాయికి తీసుకొస్తుందని చెప్పుకోవాలి. మీరు ఇతరుల కోసం బ్రతకడం కంటే మీ యొక్క ఆత్మగౌరవం కోసం బ్రతకడానికి ఎక్కువగా మీరు ఇష్టపడతారన్నమాట. అయితే సరిగ్గా ఈరోజు ఆ ఆత్మగౌరవాన్ని తిరిగి మరలా పొందేటువంటి అనేక రకాల సమయం వచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో ముఖ్యమైనటువంటి ఒక మీటింగ్ ఏదైనా సరే కావచ్చు, లేదంటే ఒక ఇంటర్వ్యూ కావచ్చు, లేదంటే ఏదైనా ఒక వ్యాపారం సంబంధించింది ఒక డీల్ కావచ్చు, లేదా నలుగురిలో మంచోని మాట్లాడే విధానంలో కానీ చాలా అవమానమైనటువంటి పరిస్థితులు మీరు ఫేస్ చేస్తుంటారు. అది మీ యొక్క స్థాయిని తగ్గించే విషయంలో అయి ఉండొచ్చండి.
మీ ఆలోచన మార్చేసినటువంటి విషయంలో కూడా ఉండవచ్చు. మరి ఎంతో నమ్మకంతో వెళ్ళిన చోట మీకు మొండి చేయి ఎదురైందండి. మొండి చెయ్యి మీరు పడినటువంటి బాధ, అవమానం, ఆ అవమానానికి వెళ్ళినటువంటి కారణము అప్పుడప్పుడు మీరు తలుచుకుంటే మీ కళ్ళ ముందు అలా కదులుతూ ఉంటుందన్నమాట. అయితే ఆ ఓటమి మీకు ఒక పాఠాన్ని నేర్పించిందండి. అదే పాఠం ఈరోజు మిమ్మల్ని సమాజానికి ఒక విజేతగా కూడా పరిచయం చేస్తుందని చెప్పుకోవాలి. మీరు ఇన్నాళ్ళుగా సిద్ధం చేసినటువంటి గొప్ప గొప్ప ప్రణాళికలు రేపటి రోజు మీకు కష్టపడే యొక్క ఫలితాలు ఇచ్చేటువంటి సమయం అని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా రేపటి రోజున మీరు గతంలో తలెత్తుకున్నటువంటి చోటే రేపటి రోజున తలెత్తుకొని తిరగబోతున్నారు. అవమానపడ్డారో మీరు వారి అన్ని రకాల కూడా గొప్ప వ్యక్తిలాగా వారి జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. అయితే ఒక ఆఫీస్ కావచ్చు, లేదా మీ వ్యాపారానికి సంబంధించినటువంటి ఒక స్థలం కావచ్చు, ఏదైనా సరే రేపటి రోజు మీరు అన్ని రకాలు కూడా చేసినటువంటి ప్రదేశంలో మీ యొక్క బంధువర్గంలో కావచ్చు, మీరు వాళ్ళని అంటే చాలా ఆప్యాయ అనురాగాలకి అలాగే నమ్మకంతో దగ్గరకు కావచ్చండి. మీరు వాళ్ళని అంటే అండగా కూడా తీసుకున్న వ్యక్తులు, మిమ్మల్ని చిన్న చూపించినటువంటి వ్యక్తులు రేపటి తిరిగి మరలా మీ వైపు ఆకర్షితులు అవ్వబోతున్నారు. నిజం చెప్పాలంటే కనుక రేపటి మీరు వారి చుట్టూ తిరుగుతూ రేపటి మీరు ఈ గొప్పతనాన్ని వారు తెలుసుకోబోతున్నారు. అలాగే రేపటి మీరు చేయబోయేది ఏంటంటే మీకున్నటువంటి నైపుణ్యాన్ని, మీకున్నటువంటి తెలివితేటలను అత్యంత ప్రభావితమైనగా అందరిలో కూడా ప్రదర్శించబోతున్నారు. అలాగే మీరు గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకొని అత్యంత ఖచ్చితమైనటువంటి ప్రణాళికలతో రేపటి మీరు ముందుకు వెళ్ళబోతున్నారు. మీరు మాట్లాడేటువంటి మాటలు, మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఎక్కడైతే మీరు ఉంటారో అక్కడ వాతావరణాన్ని అయితే పూర్తిగా మార్చేస్తాయి. అంటే గతంలో మిమ్మల్ని తక్కువ చేసి చూసిన వారు ఈరోజు మిమ్మల్ని తిరిగి వారికే వారు రియలైజ్ అయిపోయి మీ దగ్గర సలహాలు అడిగి తీసుకునేటువంటి పరిస్థితికి అయితే వాళ్ళు వచ్చారనమాట. ఈ విధంగా కాలం అనేటువంటి వింత నాటకం అని చెప్పుకోవాలండి. మీరు ఇక్కడ ఏం చేయబోతున్నారంటే ఒక క్లిష్టమైనటువంటి సమస్యకి పరిష్కారం అయితే మీరు చూపడం ద్వారా ఆ యొక్క ప్రదేశంలో, ఆ సందర్భంలో మీరే నెంబర్ 1గా అందరి చేత ప్రశంసించబడతారు. ఇది కేవలము మీ విజయం మాత్రమే కాదండి, ఇది చెప్పాలంటే మీ ఆత్మగౌరవానికి సంబంధించిందని చెప్పాలి. అంటే మీరు తలదించుకున్న చోట మీరు తలదించుకునేటువంటి వ్యక్తుల మధ్య ఈరోజు గర్వంతో అంటే ఎంతో గౌరవభావంతో గర్వంతో తల ఎత్తుకొని గర్వంగా మీరు ఆ యొక్క ప్రదేశం నుండి తిరిగి మరలా బయటకు వస్తారు. అక్కడ మీరు గెలిచింది మీ యొక్క పరువును మాత్రమే కదండి, మీ యొక్క ప్రతిష్టను, భవిష్యత్తును, అలాగే మీరు ఈ యొక్క ఆత్మగౌరవాన్ని కూడా ఇటువంటి అద్భుతమైనటువంటి అనుభూతిని రేపట్లో మీరు గ్రహాల యొక్క కదలిక యొక్క మార్పు అనేది కూడా స్పష్టంగా కనిపించబోతుంది. మీరు తిప్పినటువంటి ఈ యొక్క కాలచక్రం ఇకపై మీకు ఎదురు లేకుండా అద్భుతమైనటువంటి అవకాశాలను కూడా మీకు ఇవ్వబోతుందని చెప్పాలి. అయితే ఇది దయచేసి మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం అండి. దీనికి కారణం కేవలము మీ యొక్క ఆత్మగౌరవం, అయినాక కూడా మీకు మంచితనం, అలాగే మీ యొక్క ప్రతి ఒక్క విషయంలో నుండి మీరు చాలా అంటే చాలా రెస్పాన్సిబిలిటీగా ఉంటారనమాట. అవమానాలను కూడా చాలా చిరునవ్వుతో ఆస్వాదిస్తూ ఉంటారని చెప్పాలి. ఓపికగా కూర్చొని మిమ్మల్ని మీరు మెరుగుపరచడం కాబట్టి ఆ ఓట మీకు నేర్పించినటువంటి గుణపాఠమే ఈరోజు మీరు చూపించేటువంటి పరిణతికి మూల కారణం. ఇక మీరు చదివేటువంటి సమయంలో రేపటి ఒక సరైనటువంటి మార్గాల ప్రణాళికలో రంగం సిద్ధం చేసుకోబోతున్నారు. రేపటి రోజున ఖచ్చితంగా కూడా మీరు అన్ని రకాల కూడా ఇక్కడ గొప్ప గొప్ప అంటే విషయాలు ఏం కాకపోయినా రేపటి మీరు అత్యంత అద్భుతమైనటువంటి ఎదురైన పరదృష్టి ఎలా ప్రతికూలమైన సమయం పూర్తిగా మీ నుండి దూరం కాబోతుందని చెప్పుకోవాలి. మరి రేపటి చేయవలసిన పనులు ఏంటో తెలుసుకుందామండి. గ్రహాల యొక్క కలయిక వలన మీకన్నా కూడా స్థితి రేపటి మీరు చేసినటువంటి ప్రతి విషయాన్ని కూడా పూర్తిగా మీ యొక్క స్థితిని రేపటి అనుకూలంగా మార్చబోతుంది. మీ వైపు విజయము అలాగే అవకాశాలు అడుగులు వేసుకుంటూ మీ వైపు అయితే ఖచ్చితంగా వస్తాయి. అలాగే రేపటిన మీ కీర్తి ప్రతిష్టలు అమాంతంగా పెరగబోతున్నాయి. అయితే దీనివల్ల మీకు వచ్చేటువంటి లాభం ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అనమాట. గతంలో మీరు ఎవరి వల్ల అయితే మీరు అవమానపడ్డారో, ఏ ప్రదేశంలో అయితే తలదించుకున్నారో అక్కడే రేపటి మీరు ఖచ్చితంగా కూడా తలెత్తుకొని తిరగబోతుందని చెప్పుకోవాలి. ఇది గ్రహాల యొక్క కలయిక వల్ల రేపటి మీ జీవితం కొత్త మలుపు అనేది జీవితంలో కనిపిస్తుంది. మీరు రేపటిన గొప్ప స్థాయి చూడడానికి కూడా భగవంతుని యొక్క అనుగ్రహం ఉందని కూడా చెప్పుకోవాలండి. అయితే ఇది మీ జీవితంలో ఒక అనుకున్నటువంటి ఒక మార్పులాగా ఒక కొత్త అధ్యాయం నాది పలకబోతుందని రేపటి మీరు నమ్మగలగాలి. రేపటి ఖచ్చితంగా కూడా మీకు ఈ రాశి వారికి అన్నా కూడా విద్య, ఉద్యోగ, వ్యాపారం అందరూ కూడా అనుకూలమైనదని చెప్పుకోవాలండి. ఖచ్చితంగా కూడా మీరు రేపటి దగ్గరలో ఎక్కడైనా సరే సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంటే వెళ్ళి స్వామివారి యొక్క దర్శనం చేసుకోవడము, కనీసం శివాలయం దర్శనం చేసుకోవడం అయితే మీకు అన్ని రకాలు కూడా మంచిది. మరి తెలుసుదాకండి రాశి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మన వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.